నా పేరు కార్తిక్ శ్రీని, ఎస్ఎఫ్ఐ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఈరోజు సుమారుగా సమ్మెలో గురుకుల కళాశాల సంబంధించినటువంటి ఉపాధ్యులు రోడ్డు మీదకి వచ్చి సమ్మె నిర్వహించడం జరుగుతుంది. అయినప్పటికీ వాళ్ళు అడిగినటువంటి చిన్న చిన్న కోరికలను కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఆ ఉపాధ్యుల సమస్యలను తీర్చలేనటువంటి పరిస్థితిలోనికి ఈరోజు దిగజారిందనేసి మనం చెప్పుకోవాల్సింది. ఎందుకంటే దాదాపుగా నెల రోజులు అవుతున్నా కూడా టీచర్స్ వైపు కన్నెత్తి చూడనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము. వాళ్ళు చాలా ఇబ్బందులతో కష్టాలతో ఉన్నారు. వెంటనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళని అవుట్సోర్సింగ్ నుంచి వెంటనే సిఆర్టీ విధానంలో తీసుకుని ప్రతి గురుకుల కళాశాల పాఠశాల ఉపాధ్యులను వాళ్ళని వెంటనే నిధుల్లోకి పంపించాలనేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు అడిగింది చిన్న సెక్యూరిటీ కోసమే, వాళ్ళు జాబ్ సెక్యూరిటీ కోసమే వాళ్ళు అడిగారు. వాళ్ళు అడిగినటువంటి ఆ సెక్యూరిటీని వెంటనే వాళ్ళు గ్రేరెంట్ చేయాలి. చెయ్యకపోతే మేము విద్యార్థిని తల్లిదండ్రులు ఎస్ఎఫ్ఐ నాయకులుగా మేము ధర్నాని కూడా చేపడతామనేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వెంటనే గురుకుల సంబంధించినటువంటి టీచర్సు చాలామంది ఉపాధ్యులు 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు దాదాపుగా 18 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో చూసినట్లయితే 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయినటువంటి టీచర్స్కి వాళ్ళకేమో జీతాలు పెంచారు, కానీ గురుకుల సంబంధించినటువంటి టీచర్స్కి జీతాలు సమాన పనికి సమాన వేతనం అనేది చెల్లించకపోవడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య. వెంటనే దీన్ని మేము ఎస్ఎఫ్ఐగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా గురుకుల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యులకు న్యాయం చేయాలి. వాళ్ళకి తగిన 2022 పిఆర్సీ విధానంలో వెంటనే వాళ్ళకి జీతాలు అమలు చేయాలనేసి మేము ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం.